హాయ్ హలో నమస్తే. నా పేరు రవి. సో ఐఎమ్ న్యూ ఫేస్ హియర్. నేను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్కి కొత్తగా వచ్చాను. ఆహ్, ఎందుకు వచ్చాను అంటే ఐఎమ్ ఏ టీచర్. నేను ఒక టీచర్ని. సో ఐఎమ్ ఏ టీచర్ కమ్ లెక్చరర్ ఆల్సో. నేను టీచింగ్ అండ్ లెక్చరింగ్ కూడా చేస్తాను. బోత్ నేను స్కూల్ అండ్ కాలేజ్ని డీల్ చేస్తాను అనమాట. సో నేను డీల్ చేసే సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. సో బేసికల్లీ నేను ఒక సైన్స్ స్టూడెంట్ని. నేను అసలు ఫస్ట్ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ కాదు, నాది సైన్స్. కానీ నాకు ఇంగ్లీష్ మీద ఉన్న ప్యాషన్ తోటి నేను ఇంగ్లీష్ కూడా తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి దాని మీద కూడా కొంచెం ఎక్సెల్ చేశాను అనమాట. ఎందుకు ఇంగ్లీష్ అంటే ఇష్టము అంటే ఏ లాంగ్వేజ్ ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా సరే అది ఏ మీడియంలో ఉంటుంది అంటే అట్ ప్రజెంట్ ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మనం మ్యాథ్స్ నేర్చుకోవాలన్నా సరే దాంట్లో టెర్మినాలజీస్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయన్నమాట. సో మనం ఏది తీసుకున్నా సరే మనకి ఇంగ్లీష్లో బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే కన్వే అన్నీ కూడా మనం నేర్చుకునే విధంగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో అందుకు నాకు ఏంటి అంటే ఐ లవ్ లెర్నింగ్ బుక్స్ ఐ లవ్ రీడింగ్ బుక్స్, నాట్ లెర్నింగ్. సో నాకు బుక్స్ చదవటం అన్నా జస్ట్ ఫనీ టేల్స్ అయినా సరే నాకు ఇష్టం అనమాట చదవటం. సో నేనేమనుకున్నాను అంటే ఇంగ్లీష్ బాగా వస్తే ఇలా నేర్చుకోవచ్చు కదా అని చెప్పి నేను ఆ విధంగా నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నేను నేర్చుకున్నది ఒక 10 మందికి నేర్పితే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాను అనమాట. ఎందుకంటే నౌవేడేస్ నేను చూస్తున్నాను స్కూల్కి వెళ్ళే కిడ్స్ నుంచి పెద్దవాళ్ళు కానీ ఇంకా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా మన సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతున్నారు. సో నాకు తెలిసింది కొంత అయినా ఉండొచ్చు, కొంచెమే ఉండొచ్చు. సో అది నేను 10 మందికి నేర్పితే లేకపోతే 10 మందికి తెలిసిందైనా మళ్ళీ ఒకసారి వాళ్ళకి రివైజ్ చేసినట్టు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను అనమాట. సో చాలా బేసిక్ థింగ్స్ నుంచి కొంచెం కాంప్లెక్స్ థింగ్స్ వరకు కూడా మనం అన్నీ నేర్చుకుందాము. సో ఫస్ట్ నేను మిమ్మల్ని లైక్ చేయమని కానీ, షేర్ చేయమని కానీ, సబ్స్క్రైబ్ చేయమని కానీ ఏమీ అడగను. మీకు ఒకవేళ నచ్చితే మీరు చూడండి. అండ్ ఒకవేళ మీకు నచ్చితే నాకు జస్ట్ బాగుంది అని చెప్తే సరిపోతుంది. నేను తర్వాత కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకు సింపుల్ అంటున్నానంటే మనకు తెలుసు, ఇప్పుడు నా యొక్క మదర్ టంగ్ వచ్చి తెలుగు. నేను తెలుగు చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు మాట్లాడతాను, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి తెలుగు నేర్చుకోవాలి అంటే దాంట్లో లెటర్స్ అనేవి ఇంచుమించు 50+ ఉంటాయన్నమాట. ఆ లెటర్స్ నేర్చుకోవాలి, దాన్ని సౌండింగ్స్ నేర్చుకోవాలన్నా సరే 50+ మనం నేర్చుకోవాలి. కానీ వేరేస్ కమింగ్ టు ఇంగ్లీష్ దేర్ ఆర్ ఓన్లీ 26 లెటర్స్ కదా, 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. 26 ఆల్ఫాబెట్స్ డిఫరెంట్ సౌండ్స్ చేస్తాయి. కానీ ప్రేయర్గా చిన్నపిల్లలకు నేర్పాలంటే 26 ఆల్ఫాబెట్సే ఉంటాయి. సో అందుకు నేను ఇంగ్లీష్ని చాలా కొంతవరకు ఈజీ లాంగ్వేజ్ అని చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మనం ఇంగ్లీష్ని ఎప్పుడైనా వదిలేయాలనుకోవచ్చు, కానీ ఇంగ్లీష్ మనం వదలదు. మనం ఏం పని చేయాలన్నా లేకపోతే ఏ సెక్టార్లో ఉండాలన్నా సరే ఇంగ్లీష్లో కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే మనం సర్వే అవ్వగలం. సో అందుకు ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది అదొక లగ్జరీ కాదు, అదొక నీడ్ అనమాట. ఇంగ్లీష్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎవరైనా సరే. సో ఈరోజు నేను జస్ట్ ఒక డెమో టాపిక్ కింద ఆర్టికల్స్ కనిపిస్తుంది కదా, ఓకే, ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ని నేను తీసుకున్నాను అనమాట. సో ఆర్టికల్స్ అనేవి చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. దాని గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆర్టికల్స్ ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది పాపం ఒక్కొక్కసారి యూజ్ చేయాలని తెలుసు, కానీ ఏది యూజ్ చేయాలో తెలియక ఒక్కొక్కసారి మైనర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆర్టికల్స్ అనేవి ఇంచుమించు మనకి హయ్యర్ సెకండరీ గ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంచుమించు 6th or 7th క్లాస్ నుంచి ఆర్టికల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దాని అంటే గ్రామర్లో అదొక పార్ట్ కింద ఉంటుంది. ప్రీ గ్రాడ్యుయేషన్ వరకు, ఇంచుమించు ఇంటర్మీడియట్ వరకు కూడా ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. నాకు తెలిసి గ్రాడ్యుయేషన్లో కూడా ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆర్టికల్స్ గురించి మనం నేర్చుకుందాం. సో ఆర్టికల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక నౌన్ని డిఫైన్ చేసేది ఆర్టికల్ అనమాట. ఒక నౌన్ అయితే సింగులరా ప్లూరల్లా, ఆ నౌన్ మనకి తెలిసిందా తెలియందా అంటే ఖచ్చితంగా ఆ నౌన్ గురించి మనకు తెలుసా తెలియదా అని చెప్పేది ఆర్టికల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆర్టికల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి
definite article, and second one indefinite article. Definite and indefinite article. సో డెఫినెట్ అన్న వర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? నేను డెఫినెట్గా వస్తాను అని అన్నాను అనుకోండి, అంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా నేను కంపల్సరీగా వస్తాను అంటే నాకు బాగా నేను వస్తాను అన్న నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే, నాకు అది బాగా తెలిసినప్పుడు మాత్రమే నేను డెఫినెట్గా వస్తాను అన్న వర్డ్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటంటే, మనకి ఏదైనా ఇప్పుడు మనం ఏ వస్తువు గురించి అయితే మాట్లాడుతున్నామో, ఏ థింగ్ గురించి అయితే మాట్లాడుతున్నామో, ఆ వస్తువు గురించి మనకు బాగా తెలుసు, పర్టికులర్గా దాని గురించి మాట్లాడుతున్నాం అంటే పర్టికులర్గా ఓన్లీ దానికోసమే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాము అంటే మనం డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం అనమాట. డెఫినెట్ ఆర్టికల్ ఒకటే ఉంటుంది, ఏంటి అంటే అది ద. అది డెఫినెట్ ఆర్టికల్ ద. సో ఇప్పుడు చెప్పాలి అంటే చాలా కేసెస్లో యూజ్ చేస్తాం అనమాట. మనం ఏదైనా ప్లానెట్స్ గురించి చెప్పాలన్నప్పుడు ప్లానెట్స్ ముందు యూజ్ చేస్తాము. అలాగే కొన్ని మౌంటైన్ రేంజెస్ ముందు దాని ఆర్టికల్ యూజ్ చేస్తాము. అలాగే ఏదైనా స్పెసిఫిక్ థింగ్స్ గురించి చెప్తున్నప్పుడు దా యూజ్ చేస్తాము. అలాగే ఏదైనా మల్టిపుల్ థింగ్స్ గురించి చెప్తున్నప్పుడు కూడా దా అనేది యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ద ఎర్త్ రివాల్వ్స్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అన్నారు. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో ఇక్కడ ప్లానెట్ ఉంది, ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది, ఒక స్టార్ ఉంది. ఇక్కడ ప్లానెట్ ముందు ఏం ఉపయోగించాను? దాని ఆర్టికల్ ఉపయోగించాను. అంటే ప్లానెట్స్ గురించి చెప్తున్నాడు. స్పెసిఫిక్గా ఎర్త్ అనేది ఆ ప్లానెట్కి పెట్టిన పేరు. స్పెసిఫిక్గా పెట్టారు కదా, ఇంకా ఏ ప్లానెట్కి ఎర్త్ అనే పేరు లేదు కదా, స్పెసిఫిక్గా చెప్తున్నారు కాబట్టి ద ఎర్త్ అన్నాను. అలాగే రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సన్ కూడా స్పెసిఫిక్గా ఆ స్టార్కి పెట్టబడ్డ పేరు. సో స్పెసిఫిక్గా చెప్తున్నాను కాబట్టి ద సన్. సో మనం ఏదైనా ఒక థింగ్ గురించి స్పెసిఫిక్గా చెప్తున్నప్పుడు ఆ థింగ్ ముందు, ఆ నౌన్ ముందు మనం దాని ఆర్టికల్ని మనం ప్లేస్ చేస్తాం అనమాట. ఓకే. అలాగే అలాగే ఇంకా ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే పర్టికులర్గా ఈజ్ ఏ మేనేజర్ ఇన్ ద SBI. చూడండి, హీ ఈజ్ ఏ మేనేజర్ ఇన్ SBI. సో అతను ఏమంటున్నాను? ఒక మేనేజర్. హీ ఈజ్ ఏ మేనేజర్. ఏ అంటే నేను ఆల్రెడీ మీకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి చెప్తున్నప్పుడు దాని ప్రస్తావన చెప్తాను. ఏ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో అతను ఒక మేనేజర్. ఎక్కడ మేనేజర్? ఇన్ ద SBI. SBI అనే బ్రాంచ్లో అనే బ్యాంక్లో అతను మేనేజర్ అనమాట. SBI అంటే తెలుసు కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్టికులర్గా చెప్తున్నా, స్పెసిఫిక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాట్ ఇన్ ఎనీ ర్యాండమ్ బ్యాంక్ అని చెప్పట్లేదు. సో అలా కాకుండా హీఈస్ ఎ మేనేజర్ ఇన్ ఏ బ్యాంక్ అన్నాను అనుకోండి, అతను ఏదో ఒక బ్యాంకులో మేనేజర్ అన్నాను. కానీ ఇక్కడ ఏమంటున్నాను? SBI అని స్పెసిఫిక్గా చెప్పాను. సో స్పెసిఫిక్గా చెప్పడం కోసమే ఇక్కడ దాని ఆర్టికల్ని యూజ్ చేస్తాను అనమాట. సో ఇట్స్ అ బ్రీఫ్ ఇట్స్ అ బ్రీఫ్ సమ్మరీ అబౌట్ డెఫినెట్ ఆర్టికల్ అనమాట. డెఫినెట్ ఆర్టికల్ గురించి చాలా బ్రీఫ్గా జస్ట్ ఇంట్రొడక్షన్ లాంటిది. ఓకే, కమింగ్ టు ఇండెఫినెట్ ఆర్టికల్. మనం ఇందాకేం చెప్పాను? మనం స్పెసిఫిక్గా చెప్తే డెఫినెట్ ఆర్టికల్. నాన్ స్పెసిఫిక్గా చెప్తున్నాం అనుకోండి, అంటే ఆ వర్డ్ని నేను ఏది నౌన్ గురించి అయితే చెప్తున్నానో ఆ నౌన్ గురించి నాకు స్పెసిఫిక్గా తెలియదు అనుకోండి. సో నాన్ స్పెసిఫిక్గా చెప్తుంటే అక్కడ వచ్చే ఆర్టికల్ ఏంటంటే ఇండెఫినెట్ ఆర్టికల్. సో ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేవి రెండు ఉంటాయి. ఒకటి ఏ అండ్ యాన్.
సో చాలామంది డిఫరెంట్ ఆర్టికల్స్ అండ్ ఇండిఫినిట్ ఆర్టికల్స్లో అంటే ఎక్కడ ఇండిఫినిట్ ఆర్టికల్ యూస్ చేయాలి, ఎక్కడ డెఫినెట్ ఆర్టికల్ యూస్ చేయాలి అనేది తెలుస్తుంది. కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటి అంటే ఎక్కడ యూస్ చేయాలి, యాన్ ఎక్కడ యూస్ చేయాలి అన్నది కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం ఎక్కడ యూస్ చేయాలి, యాన్ ఎక్కడ యూస్ చేయాలో నేను ఇప్పుడు మీకు సో ఇండిఫినిట్ ఆర్టికల్ గురించి చెప్పాలన్నప్పుడు మనకి ఇంగ్లీష్లో 2 టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కాన్సోనెంట్ సౌండ్, వన్ ఈజ్ వోవెల్ సౌండ్. నాకు తెలిసి మీ అందరూ ఫెమిలియర్గా ఉంటారు. కాన్సోనెంట్స్ అంటే ఏంటి, వోవెల్స్ అంటే ఏంటి అన్నది ఫెమిలియర్గా ఉంటారు. జస్ట్ నేను ఒక దాని గురించి బ్రీఫ్గా చెప్తున్నాను. సో వోవెల్స్ అంటే ఏవైతే AEIOU ఏవైతే ఉన్నాయో ఇట్లా మనం వోవెల్స్ అంటాము. అదర్ దెన్ దట్ ఆల్ఫాబెట్స్ లో ఇది కాకుండా మిగిలినన్నిటిని కూడా మనం ఏమంటాము అంటే కాన్సోనెంట్స్ అంటాం. సో ఇక్కడ వన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వోవెల్ సౌండ్ రావాలి, నాట్ వోవెల్ లెటర్స్. ఓవెల్ లెటర్స్ వచ్చేస్తే మనకి దీంట్లో క్లాసిఫై చేసేసి చెప్పేస్తాం అన్నది అక్కడ కొంచెం యాప్ట్గా ఉండదు అనమాట. ఎందుకు అంటే ఈ ఏఈఐఓయు అన్నవి కొంచెం అంటే కొన్ని లెటర్స్ ఏం చేస్తాయి అంటే ఆల్దో అవి కాన్సోనెంట్ లెటర్స్ అయినా సరే ఓవెల్ సౌండ్ చేస్తే, ఆల్దో ఓవెల్ లెటర్స్ అయినా సరే కాన్సోనెంట్ సౌండ్స్ చేస్తాయి కొన్ని సందర్భాల్లో. అది మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇక్కడ ఓవెల్స్ అనేవి ఉన్నాయి, ఓవెల్ సౌండ్స్ వస్తే మాత్రమే మనం ఆర్టికల్ యాన్ యూస్ చేయాలన్నమాట. అంటే ఆ వర్డ్ ఏదైతే ఉందో మనం సెంటెన్స్ రాస్తున్నామో సెంటెన్స్ ముందు మనకు ఒక బ్లాంక్ ఇచ్చి ఆ బ్లాంక్ తర్వాత ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ బట్టి మనం ఆర్టికల్ అంటే నౌన్ ఉంటుంది, నౌన్ బట్టి మనం ఆర్టికల్ ఏంటన్నది ఐడెంటిఫై చేయాలని చెప్తారు. సపోజ్ హీ ఈజ్ డాష్ ఈజ్ డాష్ యూరోపియన్ అన్నారు అనుకోండి. అంటే మనం ఇక్కడ ఈ బ్లాంక్లో ఇక్కడ ఇచ్చిన స్పేస్లో మనం ఆర్టికల్ ఏంటో రాయాలి. అక్కడ ఏ వస్తుందా, యాన్ వస్తుందా, డా వస్తుందా అని రాయాలి. కానీ ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ వచ్చేది ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏమున్నాయని చెప్పాను ఆల్రెడీ, ఏ కానీ యాన్ కానీ అని చెప్పాను కదా. సో ఏ కానీ యాన్ కానీ రావాలి ఇక్కడ. సో మరి ఏది వస్తుంది, ఏమొస్తుంది అని మనం చూడాలి అంటే ఇక్కడ మన సెంటెన్స్ ఏముంది, ఇక్కడ వర్డ్ ఏముంది, ఈ ఉంది. సో ఈ ఎక్కడ ఉంది, ఓవెల్ లెటర్లో ఉంది. సో ఓవెల్ లెటర్లో ఉంది కదా, ఓవెల్ లెటర్స్ ఉంటే యాన్ వస్తుంది అని చెప్పాను కాబట్టి ఇక్కడ యాన్ రాసేద్దాము అని అనుకున్నాం అనుకోండి, అక్కడ మిస్టేక్ అవుతుంది అనమాట. ఎందుకు మిస్టేక్ అవుతుంది అంటే ఇక్కడ సౌండ్ చూడండి అని చెప్తున్నాను. సౌండ్స్ మనకి తెలుగులో అచ్చులు హల్లులు ఉంటాయి, ఐడియా ఉన్నాయి కదా, అచ్చులు హల్లులు. ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నట్లని మనం అచ్చులు అంటాము. అండ్ అదర్ దెన్ దట్ నెక్స్ట్ ఉన్నాయన్నీ కూడా కా నుంచి బండేర వరకు ఉన్నాయన్నిటిని కూడా మనం హల్లులు అంటాము. సో ఇక్కడ అచ్చులు ఏవైతే ఉన్నాయో, ఈ ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ మధ్యలో ఉన్న సౌండింగ్ కనుక ఇప్పుడు వస్తే అక్కడ మనం యాన్ ఉపయోగించాలి. అది కాకుండా కా నుంచి బండేర వరకు ఉన్న సౌండింగ్ అని వచ్చిందంటే అక్కడ ఏ ఉపయోగించాలి. సో మరి అది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ యూరోపియన్ ఉంది కదా, ఈ యూరోపియన్ని మనం దాన్ని ట్రాన్స్లేట్ చేయకూడదు, కానీ యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఉన్నదాన్ని మనం తెలుగులో రాయాలన్నమాట. ఇప్పుడు యూరోపియన్ అని రాయాలి అంటే ఈ యూరోపియన్ ఎలా రాస్తాము, ఇది కదా ఫస్ట్ వచ్చేది యు అన్నది యాకి ఊకారం పెట్టే కదా రాస్తా. అంటే యా 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 అన్నది ఎక్కడ ఉంటుంది, అచ్చులో ఉంటుందా హల్లుల్లో ఉంటుందా, హల్లుల్లో ఉంటుంది, అచ్చుల్లో ఉండదు కదా. యా అన్నది ఆ నుంచి అమ్మహ మధ్యలో ఉంటుంది కదా, కా నుంచి బండిరా మధ్యలో ఉంటుంది, లాస్ట్ లైన్లో ఉంటుంది యా అన్నది. సో అందుకు ఇక్కడ యా వచ్చింది కాబట్టి ఈ ఆల్దో ఇది ఈ ఉన్నా సరే సౌండింగ్ యా ఉంది కాబట్టి, అంటే కాన్సనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే వర్డ్ ఏంటి అంటే ఏ ఈజ్ ఏ యూరోపియన్, ఈజ్ ఏ యూరోపియన్. ఓకే, అలాగే ఇంకా మిగిలినవి కూడా ఒకసారి చూద్దాం. అంటే మిగిలిన థింగ్స్ కూడా ఒకసారి చూద్దాము. ఏంటి అంటే
సో ద డాగ్ ఈజ్ డాష్ లాయల్ యానిమల్. సో కుక్క అనేది ఒక నిజాయితీ గల జంతువు అని చెప్తున్నాను. ఒక నిజాయితీ గల జంతువు, పర్టికులర్గా ఏం చెప్పట్లేదు దాని గురించి. ఆ ఆ నిజాయితీ గల జంతువు అని చెప్పట్లేదు, ఒక నిజాయితీ గల జంతువు అని చెప్తున్నాం. సో ఇక్కడ అంటున్నాం కాబట్టి లాయల్ అన్నది, ఇక్కడ మనం లాయల్ అన్న వర్డ్ని మనం తెలుగులోకి మార్చుకున్నాం అనుకోండి, లా వస్తుంది కదా. లాయల్ అంటే లా వస్తుంది, లా కాన్సనెంట్ సౌండ్. సో ఇక్కడ వచ్చేది the dog is a loyal animal. The dog is a loyal animal. ఓకే, మరి యాన్ ఎక్కడ వస్తుంది చూడండి. He is operating డాష్ ఏరోప్లేన్. సో అతను ఒక ఏరోప్లేన్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఒక ఏరోప్లేన్ అన్నప్పుడు మనం వన్ అన్న స్పెసిఫిక్గా మెన్షన్ చేయగలదు. ఒక అన్న వర్డ్ వచ్చినప్పుడు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలి. కానీ ఇక్కడ వచ్చిన వర్డ్ ఏదైతే ఉందో ఏరోప్లేన్ అన్నది మనం తెలుగులో రాస్తున్నప్పుడు ఎలా రాస్తాము, అది ఏ సౌండింగ్ వస్తుంది. సో ఏరోప్లేన్ మనం చూస్తే తెలుగులో ఎలా ఉంది, ఏమొచ్చింది, ఏ అన్నది ఎక్కడుంది, అచ్చుల సౌండింగ్లో ఉంది కదా, అచ్చుల ప్లేస్లో ఉందన్నమాట. ఆ నుంచి అమ్మహవర్ వరకు ఉంది కదా. సో హీ ఈజ్ ఆపరేటింగ్ యాన్ ఏరోప్లేన్. సో ఈ విధంగా డెఫినెట్ ఆర్టికల్స్ అండ్ ఇండిఫినిట్ ఆర్టికల్స్ని యూజ్ చేస్తారనమాట. సో కొన్ని కేసెస్ ఉన్నాయి, ఆ కేసెస్లో అసలు ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఎక్కడ అలాగా అంటే మనం ఇన్ కేస్ మనం పేర్లు చెప్తున్నాం అనుకోండి, ఏదైనా పర్సన్ పేర్లు చెప్తున్నప్పుడు మనం ఏ విధమైన ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. ఓకే, అలాగే మనం ఏదైనా ప్లూరల్ థింగ్స్ గురించి చెప్తున్నప్పుడు, అంటే కొన్ని కేసెస్లో ప్లూరల్ థింగ్స్ నుంచి మనం కనుక ఏదైనా సెంటెన్స్ని కనుక స్టార్ట్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో కూడా కొన్ని కేసెస్లో మనకి ఆర్టికల్ అనేది ఒమిట్ చేయాలన్నమాట, రాదు. ఓకే, అండ్ ఇంకా ఏదైనా సిటీస్ చెప్తున్నప్పుడు కానీ లేకపోతే కంట్రీస్ నేమ్స్ చెప్తున్నప్పుడు కానీ మనం ఫస్ట్ అనేది ఆర్టికల్ అనేది ఒమిట్ చేయాలి. ఓకే, మనం నేషనాలిటీ గురించి చెప్తున్నప్పుడు మాత్రం అంటే యూరోపియన్, ఇండియన్, అంటే అలాంటప్పుడు మాత్రం మనం ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. అలాంటప్పుడు మనం ఇండిఫినిట్ ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు అనమాట, ఏ ఆర్ యాన్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏదైనా రివర్స్ గురించి చెప్తున్నప్పుడు కానీ, సీస్ గురించి చెప్తున్నప్పుడు కానీ, లేకపోతే ఓషన్స్ గురించి చెప్తున్నప్పుడు కానీ మనం ఆర్టికల్ దాన్ని ఉపయోగించవచ్చు. ఓకే, సో ఇది ఆర్టికల్స్ గురించి చాలా బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. చాలా బ్రీఫ్ కాన్సెప్ట్. దీన్ని ఇంకా డెప్త్గా చెప్పాలి, ఇంకా డెప్త్గా కూడా ఉంటుంది, చెప్పొచ్చు. కాకపోతే బ్రీఫ్గా మనకి కొంచెం అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఏమైనా మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని మళ్ళీ మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంత అంటే మీకు కొంత ఇబ్బంది కలిగించి ఉండొచ్చు. అంటే కొన్ని వర్డింగ్స్లో కానీ కొన్ని ప్రొనౌన్సియేషన్స్లో కానీ మీకు కొంచెం ఇబ్బంది కలిగి ఉండొచ్చు. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఇన్ ద కమింగ్ క్లాసెస్ ఏదైనా నాలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటాకి నేను ట్రై చేస్తాను. So that's all for today. Thank you.